ఉద్రిక్తత చోటు చేసుకుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు టీడీపీ, వైసీపీ అభ్యర్థులు ఒకేసారి రావడంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరు పార్టీలకి సంబంధించిన నేతలు ఒకేసారి నామినేషన్ దాఖలు చేయడానికి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబుని అడిగి తెలుసుకుందాం. రాంబాబు, పరిస్థితి సద్దుమణిగిందా? తాజా పరిస్థితి ఏంటి? విజయ్ చంద్ర గారు, ప్రస్తుతం అయితే ఉండి తహసీల్దార్ కార్యాలయం దగ్గర పరిస్థితి సద్దుమణిగిందని మనం భావించాల్సి ఉంటుంది. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటన్నర ప్రాంతంలోని ఇరు పార్టీలకు సంబంధించి ప్రధానంగా టీడీపీకి సంబంధించి మంతెన రామరాజు అదే రాంబాబు, అదేవిధంగా వైసీపీకి సంబంధించి టీవీఎల్ నరసింహరాజు వీళ్ళిద్దరూ ఒకే ముహూర్తంలో నామినేషన్ వేయడానికి భారీ ఊరేగింపుతోటి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. అయితే ఈ సందర్భంలో ఇరు వర్గాల మధ్య కాస్త వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వాగ్వాదం కాస్త తోపులాట దాటేయడంతో అక్కడ ఉన్న పోలీసులు వారిని సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. అయితే వారు ఏమాత్రం వినుకోకుండా ఇంకా ఘర్షణ దిగే వాతావరణం కనిపించింది. దాంతో ఒకసారిగా పోలీసులు లాఠీచార్జ్ చేశారు. లాఠీచార్జ్ అక్కడ ఉన్న వారందరినీ చెదరగొట్టి పరిస్థితిని అదుపులో తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతానికైతే పరిస్థితి అక్కడ అదుపులో ఉన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. విజయ్ చంద్రిక, రైట్. అయితే నామినేషన్ దాఖలు చేశారా ఇరు పార్టీ నేతలు? నామినేషన్ అయితే మధ్యాహ్నం 1:35 ఇరు పార్టీల నేతలు ముహూర్తంగా నిర్ణయించుకున్నారు. అంతేగాని జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ఈ రోజు మధ్యాహ్నం 1 గంట దాటిన తర్వాత మంచి ముహూర్తం ఉండడంతో మొత్తం అందరూ యుద్ధ ముహూర్తానికి నామినేషన్ చెప్పి భావించారు. ఆ నేపథ్యంలో ఉండి నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ అభ్యర్థి నరసింహరాజు, అదేవిధంగా టీడీపీ అభ్యర్థి రామరాజు వీళ్ళిద్దరు కూడా ఒకేసారి నామినేషన్ వేయడానికి వచ్చారు. అది కూడా భారీ ఊరేగింపు. మొత్తం ఉండి నియోజకవర్గానికి సంబంధించిన 4 మండలాలు ఉన్నాయి. ఆ 4 మండలాల నుంచి భారీగా కార్యకర్తలు, 2 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు ఉండి తహసీల్దార్ కార్యాలయానికి. దానితో ఉండి ఆ కార్యాలయం కూడా చాలా సెంటర్ లో ఉంటుంది, హైవే మీద ఉంటుంది. దాంతో అక్కడికి ఒకే సంఖ్యలో భారీ సంఖ్యలో ఇరు పార్టీలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు వచ్చారు. దాంతో ట్రాఫిక్ కూడా కొంత అవరోధం ఏర్పడింది. అయినప్పటికీ పోలీసులు ఎక్కడికెక్కడ వారికి సర్ది చెప్తూనే ఉన్నారు. కానీ ఇరు పార్టీల నాయకులు ఎప్పుడైతే ఎదురుపడి తహసీల్దార్ కార్యాలయం దగ్గరికి వచ్చిన తర్వాత ఎదురుపడి వాగ్వాదాలు దిగారో అప్పుడు మాత్రం పరిస్థితి అదుపు తప్పింది. ఆ అదుపు తప్పిన పరిస్థితి పోలీసులు అయితే లాఠీచార్జ్ చేసి అదుపులో తీసుకొచ్చారని మనం భావించాల్సి ఉంటుంది. అదేవిధంగా పరిస్థితి ఏలూరులో కూడా ఏర్పడింది. ఏలూరు సంబంధించి ఏలూరు ఎంపీ మాగంటి బాబు, అదేవిధంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడనాని వాళ్ళిద్దరు కూడా ఈ రోజు నామినేషన్ వేయడానికి బయలుదేరారు. వీళ్ళిద్దరూ ఏలూరు మొదలైన సెంటర్ దగ్గరికి వచ్చేసరికి ఈ 2 వర్గాలకు సంబంధించిన ఊరేగింపులు ఎదురుబెదురయ్యాయి. దాంతో పోలీసులు అయితే అక్కడ చాలా సంయమనంగా వ్యవహరించి వాళ్ళు 2 పార్టీలకు సంబంధించిన ఊరేగింపులను ఆపివేశారు. ఒక ఊరేగింపు వెళ్ళిన తర్వాత 2వ ఊరేగింపుకి అనుమతి ఇవ్వడంతో ఇక్కడైతే పరిస్థితి అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండానే కొనసాగింది. మరో పక్క జంగారెడ్డిగూడెంలో చూస్తే జంగారెడ్డిగూడెంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ఇరు పార్టీలకు సంబంధించి పోలవరం నియోజకవర్గానికి సంబంధించి అసెంబ్లీ అభ్యర్థులు టీడీపీ బొరగం శ్రీనివాసరావు, అదేవిధంగా వైసీపీకి సంబంధించి మరో అభ్యర్థి వాళ్ళిద్దరు కూడా నామినేషన్ వేయడానికి ఒకేసారి వచ్చారు. ఈ సమయంలో కూడా ఇక్కడ కూడా కొంచెం తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. దాంతో పోలీసులు అయితే ఇరు వర్గాలకు నచ్చ చెప్పారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకునేప్పటికీ ఘర్షణ వాతావరణం లేకపోవడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అంతేకాకుండా పోలీసులు కూడా వారందరికీ నచ్చ చెప్పి అక్కడి నుంచి పంపివేయడంతో పరిస్థితి అక్కడ కూడా కొంచెం అదుపులో ఉంది. మొత్తం మీద మరోపక్క గోపాలపురంలో కూడా ఇదే సిచ్యువేషన్. టీడీపీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు, వైసీపీ అభ్యర్థి తలారి వెంకటరావు వీళ్ళిద్దరు కూడా నామినేషన్ వేయడానికి ఒకేసారి తహసీల్దార్ కార్యాలయానికి రావడం, ఇరు పార్టీలు ఒకరికొకరు ఎదురుపడడం, దాంతో వాగ్వాదం చోటు చేసుకోవడం అక్కడ కూడా కొంత ఉద్రిక్తత దారితీస్తుంది. జిల్లాలోని మొత్తం అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఏర్పడింది. దీంతో పోలీసులు అయితే ఒక ఉండిలో మినహాయిస్తూ మిగతా ఎక్కడ అన్ని చోట్ల అయితే సమయంతో వ్యవహరించారు. ముఖ్యంగా సిఆర్పిఎఫ్ సంబంధించిన పోలీసు బలగాలు అయితే చాలా సమయంగా వ్యవహరించాయి. కానీ ఉండిలో మాత్రం పరిస్థితి చేయి దాటిపోయి ప్రమాదం ఏర్పడడంతో మాత్రం ఖచ్చితంగా లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది కాకుండా అక్కడ ఎక్కువ చాలా పెద్ద సంఖ్యలో మాప్ గుంకూడారు. దాంతో వారందరూ ఒకసారి ఘర్షణ దిగితే పరిస్థితి అదుపు తప్పుతుందని చెప్పేసి భావించారు. దాంతో పోలీసులు లాఠీ చార్జ్ వారందరినీ అక్కడి నుంచి చెదరగొట్టడానికి లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. విజయ్ చంద్రిక.
రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.